Hello, Hello. Hi. how are you? I'm good. I'm How good. are you? How are you? Yeah, I'm very happy of seeing happy faces here. And Niharika garu. So Yes. first of all, congratulations. Thank you. ఈ ఇయర్ మొత్తం మీకైతే ఫుల్ టు అన్ని ఏది పట్టుకున్నా కానీ బంగారం అంటారు చూసారా అలా అయిపోయింది. సో ఒక కమిటీ కుర్రోళ్ళు అండ్ ఇప్పుడైతే బెంచ్ లైఫ్తో కొత్త లైఫ్ని అనేది కూడా మీరు చూపించబోతున్నారు. Yeah. సో ఇంతకీ బెంచ్ లైఫ్ ఎలా ఉండబోతుంది? చాలా ఎంటర్టైనింగ్గా ఉండబోతుందండి. ద వన్ మెయిన్ థింగ్ ఇస్ ఇట్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ సిరీస్, వెరీ ఫన్నీ, ఇట్స్ క్వైట్ ఎమోషనల్. ఎండ్కి వచ్చేసరికి ఇట్స్ క్వైట్ ఎమోషనల్ అండ్ ఇట్స్ వెరీ క్వర్కీ లైక్ మై డైరెక్టర్. It's very quirky and it's funny. It makes you think, it makes you laugh, it makes you cry. తనకైతే అన్ని ఎమోషన్స్ మన బెంచ్ లైఫ్లో ఉంటాయి. Yeah. కానీ ట్రైలర్లో ఫస్ట్ చూసేటప్పటికి అరే బెంచ్ లైఫ్ ఇంత బాగుంటుందా, సాఫ్ట్వేర్ కాలేకపోయానని నాకు అనిపించింది. సిరీస్ చూడండి తెలుస్తుంది, అనవసరంగా ఉన్నాను అనిపిస్తుంది. అయితే వద్దులేండి, భయపెట్టకండి ముందే. సో డైరెక్టర్ మానస గారు, సో మొత్తానికైతే ఒక డిఫరెంట్ లైఫ్ అనేది కూడా చూపిస్తున్నారు. బెంచ్ గురించి ఎవరైనా ఫ్రెండ్స్ ఏదైనా ఉంటే సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ మనం వింటూ ఉంటాం. అసలు మీకు ఈ ఐడియా అనేది ఎలా వచ్చింది? ఆనెస్ట్లీ ఒక ఐటీ సిరీస్ చేద్దాం అనుకున్నప్పుడు చాలా కాన్సెప్ట్స్ వచ్చినాయి. త్రూ అవుట్ ఇండియా చూసుకుంటే మీరు కొన్ని సిరీస్ ఉన్నాయి. కాకపోతే బెంచ్ అనే టాపిక్లో ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, కానీ ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. సో అందులో ఏంటంటే ఐరనిక్గా ఫన్ ఉంటుంది. నీకు యూజువల్లీ ఏంటి జాబ్ బా ఏం చేస్తాం రా అన్న ఒక థింగ్ ఉంటుంది అందరికీ. ఇందులో అది ఇస్తున్నాడు వాడు, నీకు కొంచెం మనీ వస్తుంది, ఒక ఈవెన్ లిమిటెడ్ అయినా కూడా యూ గెటింగ్ సమ్ మనీ, పని కూడా లేదు. కానీ ఏంటంటే యూ హ్యావ్ యువర్ ఓన్ రిస్క్స్ అండ్ టెన్షన్స్ దానికి. సో ఇట్స్ క్వైట్ సర్కాస్టిక్ అండ్ ఐరనీ ఉంది అందులో. సో ఈ టాపిక్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు, మనం చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పి దట్స్ హౌ వీ కేమ్ అప్ విత్ ఇట్ అండ్ వీ స్టక్ టు ద రియాలిటీ ఆఫ్ ఇట్. ఊరికి ఫన్ ఉండదు అలా అని చెప్పి టోటల్గా ఎవరు ఎలా తీసుకుంటారో అలా ఉంటుంది. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది అందులో. రైట్. సో ఇట్స్ ద సేమ్ ఈ సిరీస్లో. సో ఒక సాఫ్ట్వేర్ పీపుల్కి బాగా కనెక్ట్ అయ్యేది మెయిన్గా అదే అనుకోవచ్చా? మెయిన్గా అయితే అది కాదండి. ఇప్పుడు అదొక మీడియం అంతే, ఒక గ్రౌండ్ అంతే. ముగ్గురు ఒక సిచ్యువేషన్, ముగ్గురు ఒక బెంచ్లో ఉన్నారు, వాళ్ళ లైఫ్స్ ఎలా అన్ఫోల్డ్ అయ్యాయి అని చెప్పి ఉంటుంది తప్ప ఇట్స్ నాట్ ఎంటైర్లీ సాఫ్ట్వేర్ అయితే కాదు. అన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఈవెన్ కాస్టింగ్ మీరు చూసుకున్నా కూడా అన్ని డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి. చరణ్ 24, 25, వైభవ్ గారు లెట్స్ సే 30+, దెన్ దెర్ ఇస్ రితిక, తర్వాత ఓకే అంటే క్యారెక్టర్ స్క్రీన్ క్యారెక్టర్ ఏది చెప్తున్నా. అండ్ దెన్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, తనికల్ బర్ని గారు ఉన్నారు, తులసి గారు ఉన్నారు. సో అన్ని జెండర్స్, అన్ని ఏజ్ గ్రూప్స్ కవర్ అయి ఉన్నాయి. సో ఎక్స్పెక్టెన్స్ కూడా మీకు యూ కెన్ ఎక్స్పెక్ట్ ద సేమ్. అన్ని ఎమోషన్స్ కూడా ఉంటాయి, ఫాదర్, డాటర్, సన్, యూనో, మదర్, లవ్, తర్వాత మ్యారేజ్, ఫ్యామిలీ, అన్నీ ఉంటాయి. ఒక్క సిరీస్లో ఇన్ని చూపించేస్తున్నారా మీరు? ఓ మై గాడ్. ఏంటి బ్రో, నవరసాలన్నీ కవర్ చేసేస్తున్నా. కవర్ చేసేస్తున్నారు ఇంత. యూజువల్గా కంటే బెంచ్ లైఫ్లో ఇంకా ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. ఓకే. అండ్ చరణ్ బ్రో, యా చరణ్ అన్న హ్యూ మ్యాడ్ మూవీలో మీ చిన్న క్యారెక్టర్ ఉన్నా కానీ సో అందరికీ ప్రేక్షకులుగా అలా మరి క్యాచీగా అయిపోయారు. మరి బెంచ్ లైఫ్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? పెద్దగా ఉంటుంది, పెద్దగా ఉండబోతుంది, ఆల్సో క్యాచీగా ఉంటుంది. ఓకే. అంటే రిలేటబుల్గా ఉంటుంది, చాలా అందరు రిలేట్ అవుతారు దాంతో. కామెడీ చాలా బాగుంటుంది. అంటే ఇది పేరుకి బెంచ్ సాఫ్ట్వేర్ సెటప్ ఉన్న నా క్యారెక్టర్ బిహేవియర్ వచ్చేసి ఒక కాలేజ్ స్టూడెంట్ కానీ నార్మల్లీ ఒక రిలేటబుల్ గై, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా బిహేవ్ చేస్తాడో అలానే ఉంటాడు. సో వాడు మీ ఇంటి పక్కన మీ ఫ్రెండ్స్లో ఎవరో చూసిన వాళ్ళలాగే ఉంటారు. యా అంటే అందరికి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్గా అలాగే అనిపిస్తుంది అనమాట ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్. అవునవును. ఇట్స్ నైస్. అండ్ నిహారిక గారు, సో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రజల మైండ్లో ఏముందంటే, సో బయట టాక్, సో నిహారిక గారి ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేస్తున్నారంటే అది కంటెంట్ ఉన్న మూవీరా పోయి రియలీ. సో అది మనం చూసేయచ్చు హ్యాపీగా ఫ్యామిలీతో. కానీ సో ఒకటి మంచి కాన్సెప్ట్ రిలీజ్ చేస్తున్నారని. సో ఫస్ట్ మానస గారు ఈ కాన్సెప్ట్ మీకు చెప్పినప్పుడు సో ఇది వర్కౌట్ అవుతుందా కదా అని చెప్పేసి కొన్ని లెక్కలు ఉంటాయి కదా, సో ఎలా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు? అంటే మేము బెంచ్ లైఫ్ ఇందాక చెప్పాను, బెంచ్ లైఫ్ కాన్సెప్ట్ కలిపి ఇలా ఐటీ మీద ఒకటి చేద్దాము అని అనుకొని కలిసే అనుకున్నాం అనమాట. సో నాకు ఇట్ వాజ్ నాట్ ఎ న్యూ కాన్సెప్ట్ ఫర్ మీ. డైరెక్ట్గా నాకు వచ్చి నరేట్ చేసి ఇట్ వాజ్ నాట్ దట్ న్యూ ఫర్ మీ. ఫస్ట్ గెట్ గో నుంచి ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ ఇట్ కాబట్టి ఐ న్యూ దట్ ఇట్ వాస్ గోయింగ్ టు బీ లైక్ దిస్. కానీ బెంచ్ అన్న కాన్సెప్ట్ మటుకు నాకు కొత్తగా చెప్పారు. ఓకే, ఇలా ఉంటుంది అంటే యాజ్ అ
ఆడియన్ నేనే చాలా ఎక్సైట్ అయిపోయాను అనమాట. ఐ సెడ్ ఓ బెంచ్ అనే కాన్సెప్ట్ ఉందా, నాకు తెలియదు అప్పటి వరకు. ఐ డెంట్ నో దేర్ సంథింగ్ కాల్డ్ బెంచ్. సో ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ వాజ్ లైక్ చాలా బాగుంది. అండ్ కాంటెంట్ వినిన తర్వాత నేను చాలా ఎక్సైట్ అయ్యాను బికాజ్ ఇట్ వాస్ వెరీ ఫన్నీ అండ్ వెరీ సిల్లీ అండ్ క్వైట్ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. సో ఈ కాన్సెప్ట్స్, క్యారెక్టరైజేషన్స్ వాటికి నేను చాలా ఎక్సైట్ అయ్యి ఐ అండర్స్టూడ్ దట్ ఇట్ వాస్ గోయింగ్ టు వర్క్ ఫర్ అస్. యా, అన్ని ఎమోషన్స్ ఉన్నప్పుడు సో యూజువల్గా ఆఫ్టర్ కమిటీ కుర్రోళ్ళు మీ దగ్గర నుంచి ఇంకొక మూవీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ సిరీస్ అనేది ఎందుకు అలాగా? అంటే ఐ నెవర్ స్టాప్ మేకింగ్ సిరీస్ అండి, బికాస్ బిఫోర్ ఫిల్మ్ నేను చేసింది సిరీసే చేశాను. ఐ బిలీవ్ దట్ దెర్ ఇస్ స్కోప్ అండ్ ఐ బిలీవ్ దట్ దెర్ ఇస్ ప్లేస్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ కాంటెంట్. సిరీస్ కానీ లేకపోతే ఇంకా షార్ట్ ఫిల్మ్స్ కానీ లేకపోతే ఇట్ కెన్ ఆల్సో బీ ఫీచర్ ఫిల్మ్. సో ప్రతి కైండ్ ఆఫ్ కాంటెంట్కి స్పేస్ అయితే ఉంది అని నేను బిలీవ్ చేస్తాను. సో ఐ నెవర్ స్టాప్డ్ సిరీస్. ఐ స్టిల్ కంటిన్యూ టు డూ సిరీస్, ఐ స్టిల్ డూ మూవీస్ ఆల్సో. మరి ఈ స్టోరీ నాగబాబు గారికి చెప్పారా? యా, మై డాడ్ నోస్ ఇట్. హీ రియలీ లైక్స్ ఇట్. నాన్నకు కూడా బెంచ్ అన్నది తెలీదు. ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. బెంచ్ అని ఇలా ఒకటి ఉంటుంది లైఫ్లో, డబ్బులు ఇస్తారు, పని చేయక్కర్లేదు చెప్పాను అనమాట. అదేంటి అని. సో ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్. దట్స్ హౌ ఐఎమ్ గెయినింగ్ పీపుల్స్ అటెన్షన్ వెన్ ఇట్ కమ్స్ టు బెంచ్. దిల్ గివ్ యూ అ జాబ్, దిల్ గివ్ యూ మనీ, you don't have to go to office, you don't have to work and chepte oh what is it antaru. Then I keep telling, we explain them what bench is. సో బెంచ్ లో అలా ఉంటుంది, ఇన్ని సుఖాలు ఉంటుంది అలా అని చెప్పి సిరీస్ చూస్తారు. సిరీస్ చూడగానే ఎంత టార్చర్ ఉంటుందో తెలుస్తుంది. అమ్మా, అందులో భయం అనేది కూడా చూపించబోతున్నారు అనమాట. ఇట్ వాస్ నైస్. అండ్ మానస గారు, సో బెంచ్ లైఫ్ అనేది ఇట్ వాస్ అనే సాఫ్ట్వేర్ థింగ్స్ చుట్టూ తిరిగే ఒక 3 మెంబర్స్ స్టోరీ అని చెప్పేసి అని అన్నారు. ఆర్ యు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సాఫ్ట్వేర్ ఓన్లీ, ఆల్రెడీ చెప్పాం, బట్ ఇది ఓన్లీ సాఫ్ట్వేర్ అయితే కాదండి. రివాల్వ్స్ అరౌండ్ ద బ్రాంచెస్ ఆల్సో, అన్నీ ఉంటాయి. యా, నేను బేసిక్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నా ఎంటెక్లో కూడా మా స్ట్రీమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఓకే. యా, ఎంటెక్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, యా, అదొక సెపరేట్ స్ట్రీమ్ ఆంధ్ర యూనివర్సిటీలో. సో యా, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎస్. ఓకే. అండ్ బెంచ్ లైఫ్లో ఎప్పుడన్నా ఉన్న బెంచ్లో ఎప్పుడు లేనండి. అంటే ఉన్న వాళ్ళ లైఫ్ అనేది కూడా చూసి ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు. యా, మా ఫ్రెండ్స్ చాలా మంది ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్లో ఉండేవాళ్ళు ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దే గో త్రూ దట్, ఎస్పెషల్లీ ప్రాజెక్ట్స్ అవి లేనప్పుడు దే గో త్రూ దట్ ఫేజ్. ప్రతి ఒక్కరు లైక్ ఒక బెంచ్ పీరియడ్ అనేది ఉంటుంది చాలా మంది వరకు. సో మా ఫ్రెండ్స్ అయితే అసలు మా సర్కిల్లో చాలా మంది ఉంటారు. ఇంకా ఫన్ అయితే ఫన్ యాజ్ అన్ యూ అండర్స్టాండ్ రైట్, ఐరనీ ఉంటుంది లైఫ్లో. మనమే సెటైర్లు వేసుకుని మన కష్టాల మీద నవ్వుకుంటాం కదా, అటువంటి కైండ్ ఆఫ్ ఫన్ అనమాట. సో యా, రియల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి అయితే చాలా ఉంటాయి. సో నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక అమ్మాయితో ఎవరితోన్నా మాట్లాడాలంటే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా మాట్లాడతా అంటే, కోడ్ రన్ అయిందా, కోడ్ రన్ అయిందా, అది ఒక మంచి క్యాచీ వర్డ్ లా ఉంది. ఎప్పుడు కోడ్ రన్ అవడం ఏంటి అని చెప్పేసి, దట్ వాస్ వెరీ నైస్. అండ్ కొత్త అంటే ఎవరైనా అమ్మాయితో మాట్లాడాలంటే ఇది ఒక మీడియంలో పనిచేస్తుందని కూడా చెప్పేశారు. అవును. అండ్ యా, చరణ్ బ్రో, సో మీరైతే ఈ అంటే యూజువల్గా ఎర్లీ స్టేజ్లో అయితే మ్యారేజ్ చేసుకున్న పర్సన్, సో కాబట్టి దీనికి అంటే హోంవర్క్ కానీ అలాంటివి ఏమైనా చేశారా? లేకపోతే అంటే పెళ్లి చేసుకున్నా అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోలేదు. కాకపోతే లేదు, హోంవర్క్ ఏం చేయలేదు యాక్చువల్గా. ఇట్స్ వెరీ రిలేటబుల్. అంటే ఎర్లీగా మ్యారేజ్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మనం అందులో ఉండే ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం ఆ కేరింగ్ కానీ వాట్ ఎవర్, అప్పుడు సడన్ గా మనకు ఒకటి హిట్ అవుతుంది, సడన్ గా పెళ్ళవగానే. అవన్నీ మనం ఏదో ఒక పాయింట్ లో ఫేస్ చేసే ఉంటాం లైఫ్ లో. సో దానికి మనం పెళ్లి చేసుకొని చూడాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకోమని చెప్పేసి ఇక్కడ ఎవరన్నట్లేదు బ్రో. బట్ కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళ స్ట్రగుల్స్ కానీ హ్యాపీనెసెస్ కానీ తీసుకొని మనము అడాప్ట్ చేసుకొని చేయడం అనేది డిఫరెంట్ ఉంటుంది కదా, దట్స్ వై అలా అనమాట. యా, బట్ డెఫినెట్గా అందరు రిలేట్ అవుతారు క్యారెక్టర్ చూసినప్పుడు. ఓకే. అంటే పెళ్ళనే అవసరం లేదు. ఇప్పుడు మీరు నార్మల్ రిలేషన్షిప్స్లో అయినా సరే, కాలేజ్లో ఉంటాయి కదా స్టూడెంట్స్కి, చాలా వరకు వాళ్ళు రిలేట్ అవుతారు చూస్తే. బేసిక్ రిలేషన్షిప్ వాళ్ళు వర్క్ షాప్ కూడా చేశారు, నయన్ సారిక అండ్ చరణ్. సో అప్పుడు వర్క్ షాప్ లో కూడా బాగానే కొంచెం అడాప్ట్ అయ్యాడు క్యారెక్టర్. ఎందుకంటే ఇది ఎర్లీ మ్యారేజ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ కాలేజ్ లైఫ్ లో వాళ్ళు డేట్ చేస్తే ఎలా ఉంటుందో కొంచెం ఒక స్టెప్ ముందు తీసుకెళ్ళి అంతే ఉంటుంది. ఇట్స్ వెరీ ఫన్. అండ్ నిహారిక గారు, ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద క్యాస్ట్ అనేది కూడా ఉంది. సో రాజేంద్ర ప్రసాద్ గారు, తనికల్ బర్ని గారు, సో వాళ్ళకి చెప్పి ఒప్పించేటప్పుడు ఎలా
అంటే ఏం చెప్పి ఒప్పించారని? మొత్తం ఆ డైరెక్టర్ చెప్పి ఒప్పించారండి. బికాజ్ హియర్ ద కాంటెంట్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు అట్రాక్ట్ పీపుల్ అని అనిపించింది. కథ ఏదైతే ఉందో అదే జనాల్ని యాక్టర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ మేము రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్, అదే ప్రసాద్ వశిష్ఠ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్కి మేము అనుకున్నప్పుడు మాకు యాక్చువల్లీ రాజేంద్ర ప్రసాద్ గారు తప్ప ఇంకెవ్వరు మైండ్లో లేకుండే. హీ వాజ్ అవర్ ఫస్ట్ చాయిస్. సో వీవర్ లైక్ ఆయన ఒప్పుకోకపోతే ఏంటో తర్వాత చూద్దాం, ఫస్ట్ ఆయనకైతే చెప్దాము అని చెప్పి. అండ్ అలాగే తనిఖీల్ బర్ని గారి క్యారెక్టర్ కూడా హీ వాజ్ అవర్ ఓన్లీ, రాసినప్పుడే ఐ థింక్ షీ థాట్ ఆఫ్ హిమ్, ఆయనలాగా ఉండాలి అని. సో ఇంకా ఆయనకే నరేట్ చేసాం. ఐ థింక్ వాళ్ళ కథ నచ్చింది కాబట్టే ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా మేము రిక్వెస్ట్ చేసి ఒప్పించాల్సిన అవసరం పడలేదు. దే రియలీ లైక్ ద క్యారెక్టర్ అండ్ దే లైక్ ద స్టోరీ. అంటే అంత పెద్ద పెద్ద స్టార్స్ టైప్ హీరోస్ కానీ ఇలా ఒక్కసారిగా వచ్చేటప్పటికి హైప్ అనేది కూడా వచ్చేసింది అనమాట. పీపుల్ ఆర్ స్టార్టింగ్, సో ఎప్పుడు 12th వస్తుంది, ఎప్పుడు చూద్దాం అని చెప్పేసి ఒక క్యూరియాసిటీ అనేది కూడా అందరిలో పెరిగింది అనమాట. ఇట్ మేక్స్ అస్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే పోస్టర్ ఫేసెస్ లేకుండా ఒక సినిమాని ప్రమోట్ చేయడం ఎంత కష్టమో నేను కమిటీ కుర్రోల్లో చూసాను. ఎవరు పోస్టర్ ఫేసెస్ లేరు, అందరు కొత్త వాళ్ళు. కానీ బెంచ్ లైఫ్కి వస్తే అందరు తెలిసిన వాళ్ళు. ఉన్న 6 members-లో ఎవ్రీవన్ ఈజ్ నోన్ టు ఎవ్రీవన్. సో నాకు దీనికి దట్స్ ద లిటిల్ ప్లస్ పాయింట్ దట్ నా యాక్టర్సే కొంతమంది ఆడియన్స్ని తెస్తారు ఓటీటీ దాకా. దాని తర్వాత ఇస్ వెన్ ద స్టోరీ విల్ టాక్. I don't have to keep pushing it too much. Like you said, the poster faces ఉండడం వల్ల is actually a bonus for us. అండ్ రైటింగ్ విషయానికి వస్తే, సో ఇంతకుముందు పింక్ ఎలిఫెంట్లో కూడా మీరు చేశారు. సో ఆ కనెక్షన్స్తోనే సో ఇదైతే ఇంకా ఈజియర్ అయిపోయిందా? కనెక్షన్స్ అంటే 2017 నుంచి మేము పింక్ ఎలిఫెంట్తోనే ఉన్నామండి. అప్పటి నుంచి మేము ఇంకా నిహారిక గారు షీ ట్రస్టెడ్ అస్. మేము మ్యాడ్ హౌస్ చేశాక కూడా అప్పుడు ఇంకా బిగినింగ్ ఆఫ్ ఓటీటీస్. మ్యాడ్ హౌస్ తర్వాత, మ్యాడ్ హౌస్ మేము యూట్యూబ్కి చేసాం. తర్వాత ఓటీటీస్ ఇప్పుడు ఆహా, ఇవన్నీ ZEE5 ఇవన్నీ అప్పుడప్పుడే వెబ్ సిరీస్ అని ఫోకస్ చేయడం స్టార్ట్ చేసాయి అనుకుంటా. ఆహా వాజ్ ఆల్సో లాంచ్డ్ ఆఫ్టర్ దట్. సో అప్పుడు ఏంటంటే వీ కెప్ట్ ఆన్ పిచ్చింగ్ స్టోరీస్ టు నిహారిక గారు. నిహారిక గారు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ఆ కథ ఉంది చెప్తున్నావు ఏంటి అని అట్లా ఎప్పుడు అంటే ఇవాళ పొద్దున కూడా ఏదో కథ చెప్పాను నేను ఆవిడకి. కొత్త స్టోరీ రెడీ అయిపోయిందండి. ఇట్స్ లైక్ దట్ చెప్పాను అంతే. సో అలా ఎప్పుడు చెప్తూనే ఉంటాం. సో యా ఈజియర్ అంటే యా ఆనెస్ట్లీ మ్యాడ్ హౌస్ తర్వాత నిహారిక గారికి మేము ఎప్పుడన్నా we had that access to go and tell stories. Whenever on the way they'll stop me and they'll tell me stories. Please ఒక ఐడియా వచ్చింది, even though it's half baked. Okay, చిన్న ఐడియా ఉన్నా కూడా ఇది ఇట్లా ఉంది, ఎలా ఉందంటారు, డెవలప్ చేయమంటారా, what do you think, and then she'll give her inputs and opinions. యా చేయొచ్చు, ఇది బాగుంది, or అలా డిస్కషన్ లాగా. ఇట్స్ మోర్ లైక్ ఎ గ్రూప్ టీమ్ డిస్కషన్ ప్రతి దాని మీద. అండ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఐ థింక్ సో వైభవ్ గారిని కూడా తెలుగు స్క్రీన్ మీద కానీ ఇలా తెలుగులో చూడడం ఇట్ వాస్ వెరీ హ్యాపీగా అనిపించింది. సో మరి వైభవ్ గారి ఫీలింగ్ ఎలా అనిపించింది? సో అది కూడా మీతో. హీఈస్ అ గ్రేట్ అడిషన్ టు ది సిరీస్. ఎందుకంటే బాలు అన్న క్యారెక్టర్ ఇస్ మై ఫేవరెట్. ఓకే, ఉన్న అన్ని క్యారెక్టర్స్లో కంపేర్ చేస్తే బాలు ఇస్ మై ఫేవరెట్ క్యారెక్టర్ బికాస్ హీఈస్ జస్ట్ సో stupid and so cute and so funny and so lazy. He's lovely. He has all the shades to him. All mixed fruit juice. All mixed fruit juice and so beautifully written character anamata Baludi. So andukani when Vaibhav garu confirm ayyi ayin chestunnaru ani telisina ventane I was very happy because he gives that kind of feel. Like Vaibhav garu acting chuste naku I feel like I see shades of Chiranjeevi garu in him. Really? Yeah, because Kodan Ramreddy garu did so many films with Chiranjeevi garu. I feel like he must have seen since he was young and he would have picked up a few nuances from his acting. Anipistadi naku as an audience, that's what I felt like. Anipistadi anamata. So yeah, I was very excited, very stoked to have him on the project. అండ్ ఈ అంటే మిగతా లీడ్ రోల్స్లో హీరోయిన్స్గా యాక్ట్ చేసిన రితికా సింగ్ కానీ ఆకాంక్ష కానీ, సో వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అనేది ఎలా ఉండబోతుంది? రితికాది ఇట్ వుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అండి. రితికాది మీరు ట్రైలర్లో కూడా చూస్తుంటే చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటుంటారు. సో ఎందుకు చేసింది ఏంటి అనేది సిరీస్లో రివీల్ అవుతుంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సిరీస్ ఒక ఇమోషనల్ గ్రాఫిక్ ఆబ్వియస్లీ ఉంటుంది. అండ్ తులసి గారు మదర్ డాటర్ రిలేషన్షిప్ చూసుకుని ఉంటే ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, వీడియో కాల్ చేయి,
అని అట్లా అడుగుతూ ఉంటుంది మదర్. సో ఇట్స్ వెరీ ఫన్ అండ్ యట్ వెరీ రిలేటబుల్. అందరూ అబ్బాయిలు అంటే అది రితికా సింగ్ చేసిన అమ్మాయి క్యారెక్టర్ అయినా కూడా అబ్బాయిలు కూడా కనెక్ట్ అవుతారు. సో ఇట్స్ లైక్ దట్ ఆ గ్రాఫ్ అంతా. ఆకాంక్ష అగైన్ ఆకాంక్ష హ్యాస్ ద కాంబినేషన్స్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ ఆల్సో వైభవ్. సో తనది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. యూల్ హ్యావ్ లైక్ చిన్న సస్పెన్స్ నడుస్తూ ఉంటుంది అండ్ దెన్ దెర్ ఇస్ ఫన్. తనది సీరియస్ క్యారెక్టర్ అనమాట. ఎవ్రీవన్ ఎల్స్ అరౌండ్ హర్ ఇస్ ఫన్. తను మాత్రం ఒక సీరియస్ ఒక చిన్న బ్రేక్ ఉంటుంది తన క్యారెక్టర్ లో. సో యా ఆ రెండు గ్రాఫ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తాయి ప్రసాద్ గారితో అండ్ ఆల్సో వైభవ్. అండ్ ఇంకొకటి ఏంటంటే సో రితిక గారితో చెప్పించిన డైలాగ్ అనమాట, భయ్య భయ్య ఇల్లు కాలిపోతుందంటే ఎవరిదో కదా కొంప. అదే సమ్ క్యాచీ థింగ్స్ భలే అంటే ఇప్పుడు బయట యూజ్ చేస్తున్నారు అనమాట వాళ్ళందరూ కూడా, జనరల్ ఆడియన్స్ కూడా అందరూ. అండ్ నిహారిక గారు మీరు తొందరలో మెగా ప్రొడ్యూసర్గా తీసుకోబోతున్నారేమో అనిపిస్తూ ఉంది. ఏమో అండి తెలియదు, మీరే చెప్పాలి. So no, nothing. Ante I feel like it's a huge responsibility to take upon something like that. Any word like that, any tag like that, తీసుకుని చాలా పెద్ద responsibility. I don't know if I'm ready for it, but I'm definitely ready to make good content. If that brings me that tag, then I'm more than happy.